హలో ఫ్రెండ్స్, నా పేరు జయచందన్. వెల్కమ్ టు పీజీ ఎడిటింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడైతే ప్రీవ్యూ అయితే చూశారు కదా, కల్కి 2898 ఐడి టైటిల్ కార్డ్ అనేది. అది మీ టైటిల్లోనైతే ఎలా ఎడిట్ చేసుకోవాలి అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే అన్ని లింక్స్ ఇచ్చాను. అండ్ అనేది మనం ప్రీవ్యూ అయితే చూసేసారు కదా, ఇంకా మనం ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది మనం లేట్ చేయకుండా అయితే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇందులో ఎడిట్లోకి వెళ్ళి కే అని అయితే నేను టైప్ చేసుకున్నాను. నాకు కావాల్సిన నేమ్లో ఫోంట్ అయితే అమెరికన్ క్యాపిటల్ అయితే ఇస్తున్నాను. సైజ్ అయితే కొద్దిగా పెంచుకొని కరెక్ట్గా సెంటర్లో అయితే మనం సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్లో అయితే నేను కింద డిస్క్రిప్షన్లోనైతే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. అది టెక్స్చర్ అయితే అది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక 3Dలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఇంకా సేవ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏదైతే ఇమేజ్ కే అని ఉన్నదో దాని తర్వాత ఏ అనేది అయితే నేను పెట్టుకున్నాను. అంటే ఒక్కొక్క లెటర్ అనేది నేను అయితే ఇలా టైప్ చేసుకుంటున్నాను. టైప్ చేసుకున్నాక నెక్స్ట్ నేను లాంగ్వేజ్ అనేది మారుస్తాను. అంటే ఏబిసి టు హిందీ అని ఉంటుంది కదా, అలా పెట్టుకొని నాకు కావాల్సిన లాంగ్వేజ్ కే అని కొడితే కా అని వస్తుంది. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక నేనైతే ఇలా సేవ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇందులో మనం మీడియాలోకి అయితే వెళ్ళి ఇందాక మనం ఏవైతే పిక్సెల్ ల్యాబ్లో అయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇమేజెస్ అయితే ఉన్నాయో అవన్నీ ఒకటి అయితే మనం ఇప్పుడు అయితే చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక లాస్ట్లో కే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఏంటంటే 0.300 సెకండ్స్లో అయితే నేను ఈ ప్రతి ఇమేజ్ పెట్టుకుంటున్నాను, ఒక్క కే తప్ప. అన్నీ 0.3 సెకండ్స్లో పెట్టుకున్నాక మనకి వీడియో అనేది ఇలా వస్తుంది. నేను అదర్ లాంగ్వేజెస్లో కూడా నేను ఏవైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నానో దీన్ని మనం సేవ్ చేసుకున్నాక ఈ వీడియోని లాస్ట్లోనూ ఏదైతే ఉంటుందో ఇది మనం రీప్లేస్ చేయాలి. కేని రీప్లేస్ చేసి అక్కడ మనం ఏని అయితే పెట్టబోతున్నాం. మన నేమ్ అయితే ఎన్ని లెటర్స్ అయితే ఉంటుందో లాస్ట్లోనే అన్ని లెటర్స్ అయితే మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేశాక లాస్ట్కి మనం ఏం చేయాలంటే ఇమేజ్ ఎడిట్స్లోకి వెళ్ళి ఒక 7 సెకండ్స్ వరకు నేను ఏదో డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసుకొని లేయర్లోకి వెళ్ళి కొద్దిగా మనం ఇందాక ఏవైతే లెటర్స్ అయితే జనరేట్ చేసుకున్నామో అవి అయితే మనం ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. ఇందులో కూడా మనం ఇక్కడ కీ యానిమేషన్ అయితే ఇచ్చుకోవాలి. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే ఇచ్చేసామంటే ఇక్కడ బ్లాక్ అయితే పోతుంది. పోయాక ఇక్కడ 0.1 సెకండ్ వచ్చి కీ యానిమేషన్లోకి వచ్చి ఇది కరెంట్ ప్లేస్లో అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. ఆ ప్లేస్లో సెలెక్ట్ చేసి స్టార్టింగ్ వచ్చేసి ఇది ఎక్కడ ఉండాలో అది అక్కడ పెడుతున్నాను. ఓకే, పలానా ప్లేస్లో ఉండాలి అని. నెక్స్ట్ ఇదే కాకుండా దీన్ని డూప్లికేట్ చేసి కొద్దిగా మనం దీన్ని బ్యాక్ డ్రాగ్ చేసాం అనుకోండి, స్టార్టింగ్ ప్లేస్ అనేది మనం ఇంకా కొద్దిగా లోపలికి పెట్టేసుకొని దీన్ని మనం రీప్లేస్ చేసి ఏని అక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ పెట్టామంటే మనకి ఇది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఆ ఏ ఉంది కదా, ఏ ఉంది చూసారా, మన ఇందాకలా ఆ మధ్యలో పాయింట్ అయితే ఎక్కడ ఉందో దాని మీద క్లిక్ చేసి కే పక్కన ఉండేటట్టు అయితే మనం పెట్టుకోవాలి. అలాగా అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక మనకి అన్నీ అలా పెట్టుకున్నాక లాస్ట్లో అయితే ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చాక దీన్ని మనం ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాక నేను కింద డిస్క్రిప్షన్లోనైతే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. అదైతే ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం జనరేట్ చేసిన వీడియో అయితే ఇక్కడ కింద లేయర్లో అయితే మనం ఇక్కడ ఇచ్చేసి స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్గా ఇచ్చేస్తున్నాను. ఫుల్గా పెట్టుకున్నాక స్క్రీన్లోకి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్లో పెడుతున్నాను. స్క్రీన్లో పెట్టాక బ్లాక్ అనేది రిమూవ్ అయిపోయింది. దీన్ని మనం ట్రిమ్ చేశాక లేయర్లోకి వెళ్ళి అక్కడ ఓవర్లే అనేది ఉంటుంది, లేదా స్టిక్కర్స్ అని ఉంటుంది. అదే సబ్లింగ్ స్పార్క్స్లోకి వెళ్ళి ఫైర్ ఫ్లేయర్స్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫుల్లో పెట్టి దీన్ని కొద్దిగా జూమ్ చేసామంటే ఇలా వస్తుంది. ఇలా చేసాక కింద ఆల్ఫా అని చూసారా, ఒపాసిటీ, దీని అయితే 25% అయితే పెడుతున్నాను. పెట్టి బ్యాక్ వచ్చేసి ఇక్కడ బార్స్ అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. ఇమేజెస్ సెర్చ్లోకి వెళ్ళి కొద్దిగా దీన్ని పెద్దగా డ్రాగ్ చేసామనుకోండి, పెద్ద డ్రాగ్ చేశాక మనం ఒక్కొక్క కరెంట్ ప్లేస్లో పెట్టాలి అని పైన పెడతాం. ఇలాగ పైన బార్ కిందనో బార్ యాడ్ చేసుకున్నాక కింద నా టెక్స్ట్లోకి అయితే వెళ్ళి కౌశిక్ అని పూర్తిగా వచ్చాక 2898 AD అయితే నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేసి ఫోన్స్లోకి వెళ్ళి ఏదో ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే కొద్దిగా ఫోన్ అనేది కొద్దిగా చిన్నగా కనబడాలి. అది కరెక్ట్ మిడిల్లో పెట్టి కలర్లోకి వెళ్ళి
రెడ్కి ఎల్లోకి మధ్యలో కలర్ అయితే ఉంటుంది, ఆరెంజ్ కలరు లైట్గా. అది సెలెక్ట్ చేసుకుని అవుట్లైన్లోకి వెళ్ళి బ్లాక్లో పెట్టుకుని +4లో అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. పెట్టి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫెయిల్లో పెట్టి 1.5 స్పీడ్లో అయితే పెడుతున్నాను. పెట్టామంటే మనకి అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మనం దీన్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేయండి.